చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం P4 పేరుతో పేదరిక నిర్మూలన అని ఉగాది రోజు ప్రారంభం అన్నారు. మంచిదే. పేదరిక నిర్మూలన అంటే రోడ్ల మీద బతికేటువంటి వ్యాపారస్తులందరినీ విజయవాడలో అధికార పార్టీ మీ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ ముడుపుల కోసం వాళ్ళ పొట్ట కొడతా ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇదేనా మరి పేదరిక నిర్మూలన అంటే? ఇదేనా? మీరు ఉద్యోగాల సంగతి సరే, కోటీశ్వరుల సంగతి చేయడం సరే, వాళ్ళ బతుకులు కూడా వాళ్ళ బతకనివ్వట్ల. ఒక రోజు కాదు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ల నుండి రోడ్ల మీద బతుకుతున్నటువంటి వాళ్ళు పొట్ట కొడుతున్నారు. ఇదే మీ దయాదాక్షిణ్యం కాదు, మీ సొంత ఎస్టేట్ కాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, చట్టాల ప్రకారం వీధి వ్యాపారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి రుణాలు ఇవ్వాలి, సౌకర్యాలు కల్పించాలి. అది వదిలేసి ఆఖరికి చిరు వ్యాపారుల పొట్టగొట్టి దాని మీద మీరు బతకాలనుకోవడం అంటే ఇంతకంటే సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉండదు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోండి, జోక్యం చేసుకోండి, మీ నాయకుల ఆగడాలు అరికట్టండి, చిరు వ్యాపారులకు రక్షణ కల్పించండి. ఇది పేదలకు అండగా నిలబడటం అంటే. మీరు స్పందించకపోతారా? అది మీ ప్రభుత్వమే వీటికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇవాళ చిరు వ్యాపారులు రోడ్డు ఎక్కారు. బీసెన్ రోడ్డు కాపాడండి అని కొంతమంది వ్యాపారస్తులు చెప్తారు. బీసెన్ రోడ్డే కాదు, విజయవాడని కాపాడాలి. అయితే కాపాడాల్సింది ఎవరి నుండి? అధికార పార్టీ నేతల నుండి కాపాడాలి, వాళ్ళ దౌర్జన్యాల నుంచి కాపాడాలి, వాళ్ళ అవినీతి నుండి కాపాడాలి. అందుకోసమే ఇది చిన్న వ్యాపారులకి లేదు షాపుల్లో ఉండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి మధ్య ఇది తగాదా కాదు. వాళ్ళ అక్రమంగా అన్యాయంగా తీసుకొచ్చి వాళ్ళ దౌర్జన్యంగా వాళ్ళ ముడుపుల కోసం కార్మికుల పొట్ట కొడుతున్నారు, చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారు. ఇప్పటికే రిలయన్స్, వాల్మార్ట్, మెట్రో, డిమార్ట్ ఇటువంటివి వచ్చినాయి. ఆన్లైన్ వ్యాపారాలు వచ్చినాయి. చిన్న వ్యాపారాలన్నీ దెబ్బతినిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో రక్షణ కల్పించాలని పోయి ఈ దౌర్జన్యాలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం స్పందించబోతే పోరాడతాం, నిలబెడతాం. చిరు వ్యాపారులకి హక్కుల రక్షణ కోసం ఉద్యమం సాగిస్తామని హెచ్చరిస్తాం. రిలయన్స్ సెంటర్లో 12 ఏళ్ళ వయసు కానిస్తున్నా. ఈ రోజుకి నాకు 70 ఏళ్ళ వయసు. ఈ రోజున తెలుగుదేశం పరిపాలన వాళ్ళు బాండా ఉమా గారు, కార్పొరేటర్ బాలా గారు మా పొట్టలు కొట్టారయ్యా. చందన వాళ్ళు కూడా చేతులు కలిపారయ్యా. మీరు న్యాయం చేయాలి. ఒంటరి పోరాడతామని నేను పోరాడతాను. మీరు ధర్మం చేయాలి, న్యాయం చేయాలి. వాళ్ళ మట్టికి అసలుకి ఊరుకునే పని లేదు. నేను నోటీస్ బంద్ చేసేవాళ్ళం లేదు. నా దగ్గర పని చేసేవాళ్ళు వాళ్ళు ఎదరు పెట్టుకున్నారు, లంచాలు తినేశారు. లంచాలు తినేసి మేము పెట్టుకున్న స్థలంలో 3 యామ పెట్టారు, మా పొట్ట కొట్టారు. చందన వాళ్ళు, బోండా ఉమా గారు, కార్పొరేటర్ బాలా గారు వీళ్ళందరూ ఏకమయ్యి ఇప్పుడు బాలాకి, బోండా ఉమా గారికి కన్ను పడింది ఎక్కడనుకున్నావు? చేపల మార్కెట్ మీద 3 కోట్లున్నర ఆస్తిని తీసుకొని నక్కల వాళ్ళందరినీ ఎదరగా పంపించేశారండి. అది ఎదరగా పంపించేశారు. మా పొందిలో ఊపిరుండే వరకు నేను పోరాడుతూనే ఉంటాను అయ్యా. అది ఎందుకంటే లంచాలు తింటున్నారు, లంచాలు తినేస్తున్నారండి. బాలా వాళ్ళు దగ్గర వాళ్ళ దగ్గర 1/2 కోటి నొక్కేశారు. బోండా ఉమా గారు చేపల మార్కెట్ మీద పడింది ఆయన కన్ను నక్కల వాళ్ళందరినీ ఎదరికి రప్పించేసి ఆ చేపల మార్కెట్ మీద కన్ను పడింది. 3 కోట్లున్నరకి సబ్జా చేస్తున్నారు. వీళ్ళు ఎంతకాలం ఉండరు. వాళ్ళ మామగారు నీటి గల్లోడు 15 సంవత్సరాలు పరిపాలన చేసినా మా ఊసి కానీ మా జోలు కానీ రాలేదు. వీడొచ్చిన కాడి నుంచి అంతా సర్వనాశనమే. దాని తోడు ఈ పవన్ కళ్యాణ్ నా చేరాడు. ఆడు పెద్ద నీటి కబుర్లు దొంగ నా కొడుకు. ఆడు నన్ను ఏమీ చేయలేడు. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను. నా కొడుకు పొట్టగాడ కొట్టారయ్యా. వాడిని వేసుకొని తమ్ముడు అరే కుర్రాళ్ళ పోగు చేయండి అంటే బిళ్ళరంజి అంటేనే గుర్తు. ఇక్కడ రిలయన్స్ సెంటర్లో ఇలాగ ఉండేవాడు, చివరొచ్చి ఇలాగ అయిపోయాడు. ఇప్పుడు 6 నెలలు 7 నెలలని పీకేసి నా కొడుకు ఆటో వేసుకొని బతుకుతున్నాడయ్యా. మా స్థలాల్లో మేము పెట్టుకోవాలి, లేదంటావా నాకు దక్కండి, ఎవరికి దక్క. నేను పెట్రోల్ పోసేస్తా, మంచి కాస్ట్లీ పెట్రోల్ ఉంది. అలా తప్ప యానల్లో ఆటోలో పోంచే పెట్రోల్ కాదు, నాకు వేరే పెట్రోల్ ఉంది, పోసి మొత్తం తగలబెట్టేస్తాను. నాకు దక్కందే ఎవరికి దక్క నేను. కాబట్టి మాకు మా బాబురావు గారు వాళ్ళు, మేము వాళ్ళ పార్టీలోనే తిరుగుతాం, వాళ్ళ గురించే పోరాడతాం. నేను పక్కగా బాబురావు వెనకాల ఉంటాను. పక్క కమ్యూనిస్ట్ పార్టీ ఒకప్పుడు నేను కమ్యూనిస్టు
రాధారంగా మిత్రం మండమ కోరాకల దుర్గమ్మని నేను అప్పుల్లో ఇదిగో అయ్యా కోతలు ఎన్ని కోతలు రంగాన్ని గెలిపించాం. దయచేసి మేము బీసీ రోడ్లో గత 40 సంవత్సరాల నుంచి కష్టపడి బతికి రోడ్ల మీద బతికే వాళ్ళం. మా ఈ రోజున వచ్చి పొట్లు కొడుతుంటే మేము ఎలా బతుకుతామయ్యా? అన్ని బాధలు పడి పడి అందరితో కొట్టించుకొని మొన్న సీఏ గారి దగ్గరుండి మమ్మల్ని కొట్టి మా చీరలు లాగితే దాని న్యాయం చెప్పడానికి పవన్ కళ్యాణ్ దగ్గర ఒక న్యాయం చేయలేదు. ఎంత ఎండలా వెళ్ళాం, ఎంత పోరాడాం, కనీసం ఒక్క పిఏతో కూడా మమ్మల్ని అంతమంది 3000 మంది వెళ్ళినా కూడా మమ్మల్ని అసలు లోన కూడా ఆడచేయని లేదు. ఏంటి మరి మాకు న్యాయం, మా బీసీ రోడ్డు న్యాయం చేయకోకుండా వాళ్ళు ఎంతకాలం పరిపాలిస్తారు? మేమెంత బాధలు పడ్డాం. రోడ్ల మీద లాగేసి సీఏ సపోర్టా, వాళ్ళ సపోర్ట్ చేస్తారా? న్యాయం చేసేటప్పుడు అందరికీ న్యాయం చేయాలి. ఒక కన్ను కాదుగా 2 కళ్ళు సమానంగా ఉండాలి. గత సంవత్సరంలో మేము ఏమంత బాధలు పడ్డాం, మీరేమన్నా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారా? ఆదుకోలేదు. వరదలు వచ్చి మేము ఎంత ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేశారా? చేయలేదు. అయినా సరే మేమంతా ఐకమత్యత ఉండి బీసీ రోడ్డు అనాథలు కూడా అయిపోతే భిక్షం ఎత్తుకొని పొరహార పొట్లాలు కమ్ముకొని చేసుకొని తిన్న రోజులు. కొబ్బరి సీను గారు మాకు ఎంత అండగా ఉన్నారు, ఎంత బాధలు పడ్డామో మేము మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయలేదు. మేము ఎంత ఎండలో పడి 40-50 మంది వాళ్ళు మేము ఒక్కళ్ళం బయటికి రానిలేదు మమ్మల్ని. ఇంత చేస్తే మాకు ఏం న్యాయం చేశారు? మేము న్యాయం చేస్తాం. ఆడవాళ్ళంటే మాకు అభిమానం. అసలు అమ్మలు తల్లుళ్ళు అన్నారు. ఏది ఈ రోజున రోడ్ల మీద పడుతున్నాం. జరిగే దానికి ఇప్పుడు చేసిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేము పాత కొట్లు ఉండాలి. బీసీ రోడ్లో 11 కొట్లు పెట్టారు. ఆ 11 కొట్లు ఎవరి ద్వారా పెట్టించారు మాకు తెలియాలి. మేము ఎంత బాధపడుతున్నామో, అప్పులు తెచ్చుకొని పిల్లల్ని వదిలేసుకొని రోడ్ల మీద మేము ఎంత ఏడుస్తున్నామో భగవంతుడు తెలుసు. అది మీరు అర్థం చేసుకోవాలిగా. ఏసీలో రూమ్లో కూర్చొని మీ అంతా మీరు చేసుకుంటే సరిపోతుందా? మా కష్టాలు కూడా ఆదుకున్నాను. ఎంత ఓట్లేసి ఎంత గెలిపించింది మీకు దేనికి? మాకు న్యాయం చేస్తారనే కదా. ఆ న్యాయం మీరు ఈ పాడి చేయకపోతే మీరు ఎందుకు? వెళ్ళి ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని పండుకోండి. నా పేరు తోట రవి. 91లో వచ్చాను సార్ బీసీ రోడ్డుకి వ్యాపారం చేయడానికి. 91 నుంచి పాత బట్టలు అమ్ముకుంటున్నాం, చెప్పులు అమ్ముకుంటున్నాము, ఫ్యాన్సీ బడ్లు, ఏదో ఒక రకంగా బండి మీద వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు ఒక యూనియన్ అనేది ఉంది ఇక్కడ. మేము ఒక దగ్గర 120 మంది దాకా యూనియన్లో స్థాపించుకొని యూనియన్ ప్రకారంగా స్థానిక పోలీస్ సహకారంతో కానీ మున్సిపల్ అధికారి సహకారంతో కానీ ఇప్పుడు దాకా వ్యాపారం చేసుకుంటూ వచ్చి 30 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. మేము మా బతుకు మేము బతుకున్నాం. మేము పొద్దున్న వస్తే సాయంత్రం దాకా కష్టపడితే ఒక 700-800 వస్తాయి, లేకపోతే ఒక 600 వస్తాయి. ఎండనగా వాళ్ళని కష్టపడుతున్నాము. మేము మా పట్ల మేము అట్లా పోషించుకున్నాం, మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. వ్యాపారస్తుల్లో కూడా పిల్లల్ని బాగా చదివించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కష్టపడి రోడ్డు మీద సంపాదించుకున్న డబ్బులతో ఈ నెల 12 తారీఖున రాత్రి 12 బళ్ళు రూపకళ షోరూమ్ దగ్గర నుంచి మనహర్ షోరూమ్ వరకు 12 బళ్ళు కొత్తగా పెట్టి తెల్లవారుజాము 6 గంటలకు 5 గంటల బళ్ళు పెట్టేసి అధికార పార్టీ వాళ్ళు మాకు తెలిసి మేము వెళ్ళి మాట్లాడేసరికి మాకు యూనియన్ తరపున వెళ్ళి మేము నాయకులందరికీ వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మా మీద దౌర్యం చేసి మా నాయకుల మీద తిరిగి మళ్ళీ మా మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి స్థానిక కార్పొరేటర్ గారు అండదండలతో కానీ ఇంకో అధికార పార్టీ నాయకులు అండదండలతో కానీ వారు చేసే దౌర్జన్యాలు ఏంటంటే ఎవరన్నా వస్తే మీ మీద బైండ్ ఓవర్ కేసులు పెడతాము, లేదంటే మీ మీద ఇంకో కేసు పెడతామని బెదిరిస్తున్నారు. మేమైతే స్థానికంగా వ్యాపారస్తులు ఎవరు తెలుసుకోవాలి. అసలు అక్కడ వాళ్ళు ఎవరు వ్యాపారస్తులు కాదు. మా నాయకుల మీద కేసు పెట్టినామే దుర్గగూడలో స్వీపర్గా పనిచేస్తుందంట. ఎన్ఎంఆర్ కానివ్వండి, కాంట్రాక్ట్ బేసిక్ కానీ అక్కడ వ్యాపారస్తులు అక్కడ ఎవరు వ్యాపారస్తులు లేరు. స్థానిక వ్యాపారస్తులు తెలుసుకొని పూర్తిగా అధికారులు కానీ పోలీసు వారు కానీ ఈ వ్యాపారస్తులా కాదనేది తెలుసుకొని మాకు ఈ షాపులలో ధర్నా చేస్తున్నారు. పెట్టపోరు పిల్లి తీసిన సామెత వచ్చినట్టుగా సందర్లో సడేమియా వచ్చారుగా వాళ్ళు కొట్టుకుంటున్నారు, మనం మొత్తం తీసేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తీసేద్దామనే ఉద్దేశంతో మొత్తాన్ని తీపించమని కోరుతున్నారు స్థానిక పోలీసులు కానీ ఇంకోళ్ళని కానీ. అయితే ఈ షాపుల వాళ్ళకి నిజమైన వ్యాపారస్తులు ఎవరు అందరికీ తెలుసు. ప్రతి ఒక్క వ్యాపారస్తులు మేమందరము వాళ్ళకి గుర్తింపే. చూస్తే ఆ ఈడు పలానా తోట రవి, ఆ ఈడు పలానా సీను పలానా వాళ్ళని గుర్తుపడతారు. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు. వాళ్ళు తీసేయమని చెప్పకుండా మొత్తాన్ని తీసేయమని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. మేము కోరుకునేది ఏంటంటే వ్యాపారస్తులు ఎవరో గుర్తించి మాకు కొందరు కార్డులు ఇచ్చి ఉన్నారు. అందరం పెట్టుకున్నాము. అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. సివిఆర్ స్కూల్లో కూడా అప్లికేషన్లు పెట్టాము. కొంతమందికి వచ్చి కొంతమంది రాలేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో ముద్రా లోన్లు కూడా ఇచ్చి ఉన్నారు. అంటే వ్యాపారస్తులను గుర్తించే కదా మాకు ఇచ్చింది. మాకు ఎన్ని ఉన్నాయి ఆ వచ్చి వ్యాపారస్తులు పెట్టిన వాళ్ళకి ఏమున్నాయి, అసలు వాళ్ళు వ్యాపారస్తులా కాదా, వాళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది తెలుసుకుని వారిని తీపించి వేసి మాకు రక్షణ కల్పించాలి. మాకు యూనియన్కి ఉన్న సభ్యత్వాన్ని కంటిన్యూషన్ చేసి మా యూనియన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ రక్షణ కల్పించి
మేము వ్యాపారం చేసేదానికి అనువుగా ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం. నా పేరు మామిడి గణేష్ అండి. నేను గత 20 సంవత్సరాలుగా బీసెంట్ రోడ్లో చిరు వ్యాపారం చేస్తున్నాను. గాజు స్టాండ్ నాది. 10th 98లో అయిపోయిందండి నాది. అప్పటి నుంచి నేను బీసెంట్ రోడ్లో వ్యాపారం చేసుకుంటున్నాను. వ్యాపారం చేసుకుంటున్నాక గత నెల రోజుల క్రితం కొత్తగా ఒక 10 బళ్ళు అనేది 11 బళ్ళు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేము అడిగేది ఒకటే, బీసెంట్ రోడ్డు చాలా చిన్నది, చాలా చిన్న బీసెంట్ రోడ్డుని మేమేదో కాపాడుకుంటూ చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటుంటే ఈ రోజున కొత్తగా వచ్చిన అధికార పార్టీ కానీ పాతగా ఉన్న అధికారులు కూడా అలా బళ్ళు పెడితే మేము వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా కరెక్ట్ కాదనగానే వారు విని మేము తీసేస్తామని చెప్పి తీసేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే మేము తీము మీతో పాటు మేము బతుకుతామని చెప్పి మాకు పోటీ దిగుతున్నారు. మేము అనేది ఒకటే, బీసెంట్ రోడ్డు అనేది చిన్న రోడ్డు. పాత వాళ్ళే బతకాలా, కొత్త వాళ్ళే బతకాలా? వాళ్ళ ఎమ్మెల్యే వచ్చారు, లేదా వాళ్ళ అధికారులు వచ్చారు అనుకుందాం, ఒక 10 మంది వచ్చారు, రేపొద్దున ఇంకొక అధికార పార్టీ వస్తుంది, ఇంకొక 20 మంది వస్తారు, అప్పుడు ఎక్కడ సరిపోద్ది బీసెంట్ రోడ్డు? నేను అడిగేది అదే. ఇప్పుడు మేము పాతగా ఉన్న వాళ్ళని తీసేది, అవసరమైతే కొత్త వాళ్ళు ఉండాల్సిందే అంటున్నారు. మరి పాత వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు ఎలాగో ఉద్యోగాలు ఎవరు, నాకు 2 పిల్లలు, 10వ తరగతి చదివే బాబున్నాడు, 8వ తరగతి చదివే బాబున్నాడు. వాళ్ళని పోషించుకునేది ఈ చిన్న వ్యాపారం మీదే. నేను చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకుతుంటే కొత్తగా వేరే వాళ్ళు, వాళ్ళకి అనేక వృత్తులు ఉన్నాయి. వాళ్ళలో చాలామంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, చాలామంది వేరే వేరే వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మవారి గుడి దగ్గర వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు కొత్తగా అధికారులు ఇక్కడ వాళ్ళు బతుకుతారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి అంటున్నారు. కానీ నేను అడిగేది ఒకటే, ఇలా ఎంతమందికి అవకాశం ఇస్తారు? ఇప్పుడు వాళ్ళ అధికారం వచ్చి 10 మంది అన్నారు, రేపొద్దున ఇంకొక అధికారులు వచ్చి ఇంకొక 20 మంది అంటారు. ఇప్పటికే రోడ్డు ఇరికైపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆ షాపులలో మా మీద పడుతున్నారు. మేము వాళ్ళ మాటిని ఎప్పటికీ తగ్గించుకొని చిన్న షాపులు చేసుకున్నాం. ఒకప్పుడు 6 అడుగుల స్థలంలో వ్యాపారం చేసుకునే మేము ఈ రోజున 3 అడుగుల స్థలంలో వ్యాపారం చేసుకుంటున్నాం. అలా తగ్గించుకొని వస్తున్న మా మీద కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో 10 అడుగులు బళ్ళు పెట్టి మేము వ్యాపారం చేయాల్సిందే, మేము ఉంటేనే మీరుంటారు అంటే అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు అంతా ఏం జరుగుతుందంటే వాళ్ళతో పాటు మమ్మల్ని అందరినీ కూడా మీరు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోండి అని చెప్పి షాపుల వాళ్ళు పోరాడుతున్నారు. ఆ షాపుల వాళ్ళు పోరాటం వచ్చిన వాళ్ళని బట్టి ఇంకా పెరిగిపోతారేమో, మా షాపుల వ్యాపారం పోద్దేమో అని వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. దాన్ని బట్టి మేము అడిగేది ఒకటే, కొత్తగా వచ్చిన వాళ్ళని తీయండి, పాత వాళ్ళని ఉంచండి. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో బతికేది అక్కడే, 20 ఏళ్ళ నుంచి బతికేది అక్కడే. మా మేము పెళ్లి చేసుకుంది అక్కడే, పిల్లల్ని కనింది అక్కడే, అన్ని చోట్ల ఆ వ్యాపారం మీదే మేము మా జీవనాన్ని ఇప్పటిదాకా సాగించాం. ఇప్పటికిప్పుడు మేము అక్కడి నుంచి తరలి వెళ్ళిపోవాలంటే మేము ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం, మేము కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు అవకాశం, అధికారులకు కాదు అవకాశం, పాతగా ఉన్న వాళ్ళని కాపాడండి. మేము వ్యాపారస్తులు, వాళ్ళ వ్యాపారం కాదు. బీసెంట్ రోడ్ అనేది చిన్నప్పటి నుంచి 20-25 ఏళ్ళ నుంచి కూడా మేము అక్కడ చేస్తున్న వ్యాపారం, మమ్మల్ని చేయనివ్వండి. కొత్తగా వాళ్ళు ఉంటేనే పాత వాళ్ళు ఉండాలి అనేది కరెక్ట్ కాదు. ఈరోజు చిరు వ్యాపారస్తులందరూ ధర్నాకు ఉపక్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, వీధుల్లోకి వచ్చారు. ఇది గత 5 సంవత్సరాల కాలంలో అయితే జరగలేదు, కానీ కొత్తగా వచ్చిందో ట్రెండ్. ఇప్పుడు ఈ ట్రెండ్కు ఉన్నటువంటి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పనేది చూస్తే అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఈ పనికి పురమాయించి ఈ పనిలో దిగబడి వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆర్థిక సంపాదన కోసం ఎవరి మీద పడాలి అని చెప్పనంటే బడా వ్యాపారస్తుల మీద ఎలాగో మా ప్రభుత్వం పడతా ఉంది. కాబట్టి చిన్న వ్యాపారస్తులు మేము చూసుకుంటామని చెప్పనని చిన్న రొయ్య పిల్లల్ని, చేప పిల్లల్ని చేతుకు తిందామని చెప్పనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఇది. అందుకనే మేము ఒకటే చెప్పదలిచాం, 50-60 ఏళ్లుగా ఇదే బీసెంట్ రోడ్డు లేదా ఇదే నగరంలో హాకర్ అనేటువంటి వాడు బతుకుతా ఉన్నాడు. ఒకప్పుడు అరటికాయ బడతో మొదలైనటువంటి, చక్కెరగెళ్ళి బడతో మొదలైనటువంటి వాళ్ళ వ్యాపారం ఈ రోజు రకరకాలైనటువంటి పొంతలు దొక్కి చిన్న బళ్ళ మీద బళ్ళు మీద వ్యాపారాలు చేసుకునేటువంటి స్థాయికి కొద్దో గొప్ప నిలదొక్కుని తమ కష్టంతో చేసుకుంటూ ఇంకొకరి దగ్గర ఊడిగం చేయకుండా, చేయి దాపకుండా బతుకుతున్నటువంటి వీళ్ళని నీ కన్ను పడింది ఏంటాయా అధికార పార్టీ నాయకురాలా అని నాయకురాలారా అని చెప్పనేటువంటి మేము అడుగు. ఈ నాయకులకి మేము ఒకటే చెప్పదలిచాం, మీరు తినదలుచుకుంటే, మీరు చేయదలుచుకుంటే మీకు ఇంకా చాలా అవకాశాలు, మార్గాలు అనేకం ఉన్నాయి. ఆల్రెడీ మీరు అందుట్లో ఉన్నారు. వీళ్ళ జోలికి రామాకండి, వీళ్ళని వదిలేయండి అని చెప్పనేటువంటి చెప్పదలిచాం. అందుకనే హాకర్స్ అని బీసెంట్ రోడ్ లో వ్యాపారస్తున్నా లేదా నగరంలో ఇతర సెంటర్ లో ఉన్నటువంటి వ్యాపారస్తున్నా ఎవరినైనా వాళ్ళ జోలికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే సిఐటి ఎర్రజెండా అండెస్తుంది, అండ కాస్తుంది. ప్రభుత్వం స్పందించాలి. ఏ ప్రజాప్రతినిధులైతే ఇటువంటి అకృత్యాలుగా పాల్పడతా ఉన్నారో ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి నువ్వు కట్టడి చేస్తావా, లేదు మమ్మల్ని కట్టడి చేసుకోమంటావా అని ఆఖరి అడుగుతా ఉన్నారు. చిరు వ్యాపారులు అడుగుతా ఉన్నారు. తేల్చుకోండి అని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. దీనికి తోడు పక్కనే ఉన్నటువంటి మాంతి మార్కెట్ మీద కూడా కనుబడింది.
2 కోట్లు ఇస్తారా 3 కోట్లు ఇస్తారా అని చెప్పని బేరతారాలు జరిపి హోల్సేల్ వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేసేదానికి ప్రయత్నం చేస్తే రిటైల్ వాళ్ళని నిలబెట్టుకుని వాళ్ళని కూడా నిదానంగా పంపించేస్తే ఆ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు, మన వ్యాపారానికి ఒక సౌధాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పనేటువంటి దురాశాపూరితమైనటువంటి దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన సరైంది కాదని చెప్పనేటువంటి చెప్పదలిచాం. ఒకప్పుడు జరిగింది ఎట్లా, దానికి అడ్డుకట్ట వేసింది సిపిఎం, సిఐటియు, హాకర్స్, చిరు వ్యాపారస్తులు, మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కలిసి అడ్డుకట్టేశాం, నిలవరించాం. దాన్ని అదే రకమైనటువంటి పద్ధతుల్లో ఇప్పుడు కూడా రిటైల్ వ్యాపారస్తుడు అనేవాడు ఎక్కడి నుంచి కదలడం, బండి మీద అమ్ముకునేటువంటి వాడు కదలడం, బండ్ల మీద చేపలు చేసుకునేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి బతికే 700 కుటుంబాలు కూడా అక్కడే ఉంటాయి, అక్కడే బతుకుతాయి. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఎంతటితో ఆగదు, ఇది మొట్టమొదటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం తర్వాత కనుక చర్యలు ఎలా ఉంటాయో చూసి మా కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసలు ఏంటో కూడా మాకే అర్థం కావట్లేదు. ఇది ఎవరు చేపిస్తున్నారో కూడా మాకైతే తెలీదు. మేము 50 సంవత్సరాల నుంచి మాది సిఐటియు యూనియన్. మేమంతా చక్కగా ఒక పుట్టిల్లు మెట్టినిల్లు లాగా మేము మొత్తం ఈ చివరి నుంచి 9 దాకా మా 5,000 షాపులు మధ్యలో కానీ పక్కనే కానీ అట్టే కానీ ఇటే కానీ ఒక అన్నదమ్ములాగా ఒక తల్లి బిడ్డల్లాగా మేము కలిసి ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మాకే చిచ్చు పెట్టారు. వచ్చి ఏ పార్టీ వాళ్ళు పెట్టారో మాకైతే తెలీదు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఈ వెనక షాప్ వాళ్ళు మా పొట్ట కొట్టాలని మాకు ఇప్పుడు చేస్తున్నారు. దానికి బాధ్యతలు ఎవరో కూడా తెలీదు. ఆయన ఏదో మా ఆడవాళ్ళం అందరం కలిపి ఒక 100 మంది దాకా మన పవన్ కళ్యాణ్కి వెళ్ళినట్టు మా యూనియన్ వాళ్ళకి ఎవరికి తెలీదు. మా ఆడవాళ్ళ వరకే వెళ్ళాం. కనీసం ఇంతమంది ఆడవాళ్ళు వెళ్ళినా కూడా ఆ డిప్యూటీ సీఎం ఎవరో ఆయన పవన్ కళ్యాణ్ ఆయన కనీసం వచ్చి మా మొహం కూడా చూడలేదు. అక్కడ వాళ్ళు ఏమన్నారమ్మా, రెస్పాండ్ అవ్వలేదండి. అసలు నీళ్లు లేవు, మంచులు లేవు, కూడు లేదు, ఏమీ లేదు. ఎండలు అలాగే నుంచున్నాం. ఆయన అంటే మాకు ఎంత అభిమానం. అలాంటిది ఆయన అంటేనే మాకు చీ అనిపించింది. ఇప్పుడు నువ్వు పార్టీ పూర్వకంగా పక్కన పెట్టు, 100 మంది లేడీస్ వచ్చాం కదా మేము, అలా ఎండలో నుంచున్నాం కదా. అసలు మీ సమస్య ఏంటమ్మా, మీరు దేనికి వచ్చారు అని కనీసం ఆయన లోపలుండి కూడా ఆయన లేనని చెప్పిచ్చేసేసి పంపించేశారు. అదేమనంటే కలెక్టర్తో 4 కలెక్టర్లతో మీటింగు. మా పేదలు వేస్తేనే కదా ఆయన గెలిచింది. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారనే కదా మిమ్మల్ని గెలిపించుకుంది. అప్పుడు కేసినేని చిన్ని గారు వచ్చారు బీసీ రోడ్ ర్యాలీకి. ఆయన అన్నారు, అమ్మా మన వ్యాపారాలు బాగుండాలి, మన బీసీ రోడ్డు బాగుండాలి అని చెప్పేసేసేసి ఆయన అన్నారు. ఏది ఉన్న వ్యాపారాలు కూడా పోయినాయి. మాకు కల్పించాల్సిన రేషన్ కూడా లేదు. ఇప్పుడు అసలు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడికి పోవాలి? ఇక మేము చావటమే. వాళ్ళ పేర్లు పెట్టి మాకు ఎవరైతే మమ్మల్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళ పేర్లు పెట్టి మేము సూసైడ్ చేసుకుంటాం తప్పనిచ్చి ఏమీ లేదు. ఇది కావాలని చేస్తుంది. దాని వెనక ఎవరున్నారో అయితే మాకైతే తెలీదు. మాకు తెలీదు, కానీ ఇది కావాలని చేస్తున్నారు. మా పొట్ట కొట్టాలని చూస్తున్నారు. మా పొట్ట కొట్టే స్థితికొస్తే మేము సావటాకైనా సిద్ధపడతాం, కానీ వాళ్ళు మాత్రం మేము వదిలిపెట్టాం. అంతే. సావో పేడు అన్ని తెగించాం. వెళ్ళాం, అంత దూరం వెళ్ళాం. మంగళగిరి వెళ్ళాం. 500 ఛార్జీలు పెట్టుకొని, మా సొంత ఛార్జీలు పెట్టుకొని మేము వెళ్ళాం. ఏంటి 100 మంది ఆడవాళ్ళం అండి. వాళ్ళు ఏమన్నారు, ఆడవాళ్ళు చూస్తే వచ్చి పలకరిస్తారమ్మా మీరు నుంచోండి అంటే ఎండలో నుంచున్నాం మేము. అసలు నువ్వు ముందు మేము ఎందుకు వచ్చాము అని కూడా నీకు తెలియాలిగా. ఈ సమస్య పక్కన పెట్టాయా, మేము వచ్చాం కదా. దేనికి వచ్చారు వీళ్ళు? ఇంతమంది ఆడవాళ్ళు దేనికి వచ్చారు? వీళ్ళకి ఏం సమస్య వచ్చింది? నువ్వేదో పెద్ద ఆర్చేతో చీచేస్తా అని చెప్పేశారుగా. నేను నిజమే అనుకోని నేను వెళ్ళి అక్కడికి వీళ్ళందరినీ పోగేసుకొని. ఇంకెవరో పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమాలో చెప్పే డైలాగులే కానీ బయట ఏం లేదు. ఆయన శ్రవంతి అండి. నేను మా నాయనమ్మ తరం నుంచి అక్కడే వ్యాపారం చేసుకుంటా, బడ్డీ కొట్లు పెట్టుకుని, బీచ్ చేపల మార్కెట్ ఉంది కదా, అక్కడ చిన్న వ్యాపారం పెట్టుకుని మేము ఉంటామండి. ఇప్పుడు పోటీగా ఏంటంటే అక్కడ బళ్ళు మధ్యలో వచ్చిన బళ్ళకి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చేసి మేము దౌర్జన్యం వాళ్ళ మీద చేసామని చెప్పి తిరిగి మమ్మల్ని అంటున్నారు. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు అర్థం కాల. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము కలవాలనుకున్నా కూడా వాళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మీరు బతుకుతున్నారుగా, వాళ్ళనే బతకనివ్వండి, వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు దాకా మీరు సంపాదించుకున్నారుగా, లేదా మీరున్న ప్లేస్లో వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ ప్లేస్లో మీరు రండి అని చెప్పేసి అంటున్నారు. ఏం దౌర్జన్యం అండి ఇది? ఎక్కడి నుంచి న్యాయం ఉందా? అసలు మా సమస్యకి పరిష్కారం లేదా? ఇంకా ఎంత దూరమైనా మేము వెళ్తామండి. మాకు మాత్రం మేము అక్కడే అక్కడే చచ్చిపోతాం ఇంకా తప్ప మేమైతే పక్కకి కదిలేదే లేదు. మధ్యలో ఎవరో వచ్చారు, వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు బతుకుతున్నారు అంటే ఇప్పుడు షాపుల వాళ్ళకి వ్యాపారాలు కావాలంటే మా వల్లేగా వస్తున్నాయి.
ఇప్పుడు మధ్యలో బళ్ళు వచ్చేసి షాప్లో ఇబ్బంది పెట్టేస్తే వాళ్ళు మామే పడుతున్నారుగా. ఇప్పుడు హాకర్స్ అంటే ప్రతి ఒక్కరు హాకర్స్ అని పడుతున్నారండి. హాకర్స్ మేము ఏం చేసామండి? మిమ్మల్ని మీ షాపుకి ఏమైనా మేము ఇబ్బంది పెట్టామా? మీకు ఏమైనా మేము అడ్డు చెప్పామా? మధ్యలో బళ్ళు వచ్చినాయి, ఆ బళ్ళు కోసం మనం పరిష్కరించుకోవాలి అంతే తప్ప మేమేదో తప్పు చేసినట్టు ప్రతి ఒక్కళ్ళు హాకర్స్ మీద పడుతుంటే ఎలాగండి? ఎక్కడ న్యాయం జరుగుతుంది? మమ్మల్ని ఎవరిని కలవనివ్వట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా నైట్ 9ంటికల్లా షాపులు కట్టేయమన్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? పండగల టైంలో మా 11 అవ్వచ్చు, మేము ఒక్కోసారి అక్కడే పడుకునే రోజులు కూడా వచ్చినాయి మాకు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయి. మా ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని కొండే ఏంటండి అసలు రెస్పెక్ట్ లేకుండా? మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది మేము, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మిమ్మల్ని నమ్ముకుని మేము ఓట్లేస్తే మాకు ఇలా నడు రోడ్డు మీద వదిలేస్తారు మమ్మల్ని. ఇలా వ్యాపారాలు మానుకుని మేము ఎండలో నుంచి పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. మాకు న్యాయం జరగాలి, జరిపించండి అంతే. లేకపోతే మేము పిల్లా జలాలతో చచ్చిపోతాం. మీ పేర్లు చెప్పే చచ్చిపోతాం. పేరు లక్ష్మి అండి. బీసీ చేపల మార్కెట్ దగ్గర మా ఫ్యాన్సీ కోకర్ ఐటమ్ షాప్ ఉంది మాకు. అయితే మేము 82 కాడి నుంచి నేను అక్కడ ఉన్నానండి. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా గెలిచి 63లో మాకు లైసెన్సులు ఇచ్చాడండి. టోకెన్లు ఇప్పుడు కూడా మా దగ్గర మేము చూపిస్తాం. అయితే మీరు కొత్తగా వచ్చారు, మీరు ఇప్పుడు వాళ్ళు కాదు మీరు అని మమ్మల్ని దబాయించి కొత్త బళ్ళు తీసుకొచ్చి మోడర్న్ సూపర్ మార్కెట్ దగ్గర నుంచి మనోహర షాప్ దాకా పెట్టించారండి. 15 బళ్ళు కొత్తగా వచ్చి పెడితే మేము అమ్ముకున్న ఫ్యాన్సీ ఐటమ్ కప్పులు అయ్యయ్య వాళ్ళే అమ్ముతున్నారు. వాళ్ళు సపరేట్ ఐటమ్ ఏం అమ్మట్లేదు. మా ముందు పెట్టి మేము ఏదో 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముకుని బతికే వాళ్ళం తీసుకొచ్చి మధ్యలో బళ్ళు పెట్టించేసి వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టిస్తే మా జీవనాధారం ఏమైపోవాలండి? మేము దాని మీద మా పిల్లల్ని పోషించుకోవాలి. మా సొంత ఇళ్ళు కూడా లేదు సార్. ఏ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోదు. ఎవరో 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేరు మాకు. మేము వడ్డీలకు తెచ్చుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం. సాయంత్రం అయితే రోజువారీలో 1000-1500 కట్టుకుంటాం. మళ్ళీ మేము కొంపలకు పోవడం. పగలంతా రోడ్డు మీద చేస్తామండి. కోవిడ్ టైంలో కూడా అక్కడ సచ్చాం మేము. పగలంతా ఎండకండి వానగా దడిచి ప్రతి సీజన్లో మేము అక్కడే ఉంటాం. అయితే కొత్తగా బళ్ళు వచ్చి పెట్టి వాళ్ళు మీరు బతుకుతున్నారు వాళ్ళు బతుకుతున్నారు అంటారు. మీ సైడ్లో అమ్మట చిన్న పుత్పారు ఉండేదండి దొరుకు. ఇప్పుడు పడగొట్టు రోడ్డు పోసినాక పుత్పాటు తీసేశారు. ఆ సైడ్ పెట్టుకుని చిన్న కొట్లు. అప్పుడు కొట్లోళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొత్తగా రాగానే మేము కూడా అడ్డమైపోయామంట వాళ్ళకి. ఎవరు సార్ తెలియదంటే ఎవరికి లేదు. ప్రపంచం మొత్తం తెలుస్తారు. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళు పెట్టించిన బళ్ళే కొత్తగా పెట్టించిన బళ్ళు. కొత్తగా అంటే ఎవరు లేరు. 15 బళ్ళు పెట్టారు సార్. పెట్టి కూడా అవి కూడా చిన్న వ్యాపారాలు మేము చేసాయే. ఆ ఫ్యాన్స్ ఆ టాపులు లెగ్గీలు మాకు వ్యాపారాలు లేక నానా బాధ పెడుతున్నాం. ఈ డీమార్ట్లు ఈ ఆన్లైన్ బిజినెస్ వచ్చినాక మా వ్యాపారాలు పోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. 40 ఏళ్ళ మట్టి అక్కడ ఉన్నవాళ్ళు మా అప్పులు మా బాధలు ఎన్ని కష్టాలు ఎవరు చెప్పుకోవాలండి? ఓట్లు వేసేదాకా మమ్మల్ని గెలిపించండి సామాన్య న్యాయం చేస్తామని ఓట్లు వేయించుకుని మా చేత ఎమ్మెల్యేలే కూర్చుని మా పొట్ల కొడతా పోతుంటే మేము ఎలా భరిస్తాం చెప్పండి? మేము 10 మంది కలిసి వేస్తాను కదా. మీరు నాయకులు అయ్యారు అక్కడ. మాలాంటి భేదోడు అయిపోతే నువ్వు నాయకుడు అవ్వవు. ఏ గొప్ప ఉన్నాడు రిలయన్స్ తోడు పెద్ద బిల్డింగ్ కూడా వేయడు నీకు ఓటు. మాలాంటి భేదోడు రోడ్డు మీద బతికేవాడే వేస్తాడు మీకు ఓట్లు. మా పొట్ల కొడితే మేము ఎక్కడ పోతామండి? మీరు వెళ్ళిపోయి ఉంటే మీరు ఉండాలి, లేకపోతే వాళ్ళు ఉండాలా? వాళ్ళకి మాకు పొత్తే మేము 40 ఏళ్ళ మట్టి 82 కాడి నుంచి ఉన్నాం. మా అమ్మమ్మ బతికింది, మా అమ్మ బతికింది, మా నాన్నలు బతికారు, మా తరాలు మేము బతుకుతున్నాం. మా పిల్లలు వచ్చారు 5 తరాలు బట్టి మేము అక్కడ బతుకుతున్నాం. మా పొట్ల కొట్టాలని ఎవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు విజయవాడ సిటీలో ఎన్నో మూలలు ఉన్నాయండి, ఎన్నో ఖాళీలు ఉన్నాయి. అక్కడెక్కడన్నా పెట్టించుకోండి. తీసుకొచ్చి మా సెంటర్ లో పెడితే మాకు ఇబ్బంది కదా మేము బతకడానికి. మాకు న్యాయం చేయకపోతే మేము అందరూ అక్కడే చచ్చిపోతామండి. మా పొట్ట కొడతామంటే మేము ఊరుకోం అంతే. షాపులు లేవండి. అన్ని పిల్లక పుట్లు, సీమలు, పాము పుట్లు, చెట్లు అయ్యే. మా వాళ్ళు పిట్టలు కొట్టి వేట చేసేవాళ్ళు. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు అలాగ తరిమి చివరికి ఇంత కొట్టు పెట్టుకుంటే స్థితికి వచ్చాం. అది ఇప్పుడు 3 తరాలు నాకు నడుస్తున్నాయి. మా మామయ్య గారికి అమ్మ 7 తరాలు అక్కడ షాపులు పెట్టి 7 తరాలు నా చోటు మీద ఉండి ఈ 4 సంవత్సరాల కిందట 5 సంవత్సరాల కిందట మాకు రాజరాజేశ్వరిపేటలో ఇల్లు ఇచ్చారు. లేకపోతే ఆ షాపులకి పట్ట కట్టి పడుకోవడం, తెల్లారితే అన్ని మడత పెట్టేసుకొని షాపులు పెట్టడం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మేము పాత వాళ్ళు మేము ఇక్కడ కొట్టు పెట్టాం, మాకు తరిమేశారు, మీరు పెట్టుకున్నారు అలాగని చెప్తున్నారు. కానీ ఏ రోజు వాళ్ళకి మేము చూసింది లేదు. ఏ రోజు నాకు అక్కడ మేము మాట్లాడలేదు, చూసింది లేదు. వాళ్ళ బండి కూడా పెట్టడం మేము చూడలేదు. మా చోటు మాకు కావాలి, మా సంపద మాకు కావాలి. మేము ఉన్న చోట్ల మేము గవర్నమెంట్ కూడా డబ్బులు పెట్టమని అడగలేదు. మాకు లోన్లు ఇమ్మంటే కూడా ఇస్తే లేదు, ఏమి ఇస్తే లేదు. రోజుకి 12 రూపాయలు వడ్డీ మీద
రోజువారీ చీటీ తెచ్చుకొని దాంట్లో సరుకు పెట్టుకొని అది వచ్చిందే కట్టుకోవడం, తినడం, మళ్ళీ సరుకు వేసుకోవడం. మేము ఆ పని మీదే ఉన్నాం. కానీ ఒకరిది దోసుకోవాలో, ఒకరిది తినేయాలో, ఒకళ్ళని పట్టుకొట్టాలని పరిస్థితి మాకు ఇంతవరకు రాలేదు. 3 తరాలు నడుస్తున్నాయి మా వాళ్ళు. మొత్తానికి ఆ రోడ్డు మీద ఉండి మేము ఇంత లంగా కూడా లేదు, చిన్న లంగా కట్టుకొని ఉన్నాం. అక్కడ మా మగవాళ్ళు గోసిగుడ్డతో పెట్టి అక్కడ ఉన్నాం. అన్ని పుట్టలు, అన్ని చెట్లు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు షాపులు కట్టేసి కొత్త వాళ్ళు బళ్ళు పెట్టేసి మీరు కొత్త వాళ్ళు, మేము పాత వాళ్ళు అని చెప్తున్నారు. నా పేరు లక్ష్మి అండి. బీసెంట్ రోడ్లో వ్యాపారం చేస్తున్నాను. షాపుల వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టారండి. ఏమని పెట్టారు? అటు ఇటు బళ్ళు కూడా తీయాలి, మొత్తం తీసేయాలి, మాకు అంబులెన్సులు మా సరుకు రావటానికి కావాలన్నారు. వాళ్ళు రోజుకు ఒక విధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి మేమేమో మధ్యలో బళ్ళు తీయమని వ్యక్తం చేస్తున్నాము. మేమంట బీసెంట్ రోడ్లో వ్యాపారం చేసే వాళ్ళందరూ హాకర్స్, అందరూ మాఫియా హాకర్స్లు అంటండి. మేము రౌడీలు అంట. కష్టపడి తెల్లారితే ఎండలో ఉండి మా మీద పోలీసులు అడిగితే రౌడీ షెటర్లు ఓపెన్ చేస్తారంట. ఎవరు అడిగితే వాళ్ళు, మా నాయకులు ఎవరు వస్తే వాళ్ళ మీద మీ మీద రౌడీ షెటర్లు ఓపెన్ చేస్తాం, మీరు మాట్లాడొద్దు అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు మొన్న ఒకళ్ళు వచ్చారండి. వచ్చి మరి వాళ్ళు ఎవరో కానీ తెలియదు మాకైతే. వచ్చి మనిషికి 1,00,000 రూపాయలు ఇవ్వండి అమ్మా, మీ అందరినీ తీసుకెళ్ళి నేను మాట్లాడతాను, మాట్లాడించి మిమ్మల్ని బళ్ళు పెట్టేస్తాం, కాబట్టి మీరు వెనక పెట్టుకోండి, మధ్యలో బళ్ళు అయితే వస్తాయని మాతో అన్నారండి. మేమన్నా మా నాయకులు ఉన్నారు, మేము చూసుకుంటాం అన్నాం. కాదు, మీ నాయకుల వల్ల ఏమవుదు. నిన్న కూడా ఓ పోలీస్ అధికారి మమ్మల్ని తిప్పుకోటానికి మోటివేషన్ చేస్తున్నాడు. నిన్న కూడా అండి, నిన్న మధ్యాహ్నం ఇదే టయానికి నేను, భూలోకం గారు, మురళి గారు ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, మీరు కాశీనాథ్ గారు వెనకాల వెళ్తున్నారు, బాబురావు గారు వెనకాల వెళ్తున్నారు, మీకేమి న్యాయం జరగదు, మీరు ఆలోచించుకోండి, మీరు పరిగెత్తద్దు, మీరు ఇప్పుడు ఉన్న అధికారులతో మాట్లాడుకోండి అని వాళ్ళు హెచ్చరిస్తున్నారండి. ఇదేమన్నా పద్ధతి అండి? అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారా? బెదిరింపే కదండి అది. మీరు మీ వల్ల అవ్వదు, మా వల్ల అయ్యిద్ది అని బెదిరింపే కదా. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా మాకైతే న్యాయం జరగట్లా, మాకు అన్యాయమే జరుగుతుంది. ఆ బళ్ళు మధ్యలో బళ్ళు తీపిచ్చాలి మాకైతే. అదేనండి. నా పేరు దుర్గా ప్రసాద్. నేను బీసెంట్ రోడ్లో గత 15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. మా నాన్నగారు, మా తాతయ్య గారి దగ్గర నుంచి మేము బీసెంట్ రోడ్లో వ్యాపారం చేస్తున్నాము. ఈ నెల 12 బళ్ళు అధికార పార్టీ వర్గాల నుంచి వాళ్ళ అనుచరులు వచ్చి పెట్టడం జరిగింది. దాన్ని మేము మా యూనియన్ సభ్యులతో అందరితో కలిసి మేము వెళ్ళి 300 మంది కలిసి వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. అలా ప్రశ్నించినందుకు గాను వాళ్ళని రౌడీలను పెట్టి వాళ్ళు ఒక గోండాలుగా ఇచ్చేసి కత్తులు అవి తీసుకొని వచ్చి మమ్మల్ని బెదిరించడం జరిగింది. అదేంటి అని చెప్పేసి మేము ప్రశ్నించడం కూడా జరిగింది. అక్కడ ఉన్న ఎవరైతే స్థానికంగా ఎవరైతే మన గవర్నర్పేట పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వారికి మద్దతుగా తెలుపుతూ వారికే సపోర్ట్ ఇస్తూ ఎక్కడే ఉంటాయి, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మమ్మల్ని మా మీద కేసులు పెట్టించడం జరిగింది. ఇలా అడిగామని చెప్పేసి మమ్మల్ని వ్యతిరేకంగా చేసి మమ్మల్ని మేము ఏదైతే అడిగామో వారిని మా మీద ఇలా ప్రశ్నించినందుకు వారు చేసింది ఏంటి అని అంటే కేసులు పెట్టించారండి, తప్పుడు కేసులు పెట్టించారండి. ఆవిడతో అసభ్యకరంగా ప్రవర్తించామంట. అక్కడ జరిగింది ఏంటి అని అంటే ఆవిడ ఏంటంటే కనకదుర్గం గుడిలో ఎంప్లాయ్ అండి. ఆవిడికి ఇక్కడ వ్యాపారానికి సంబంధం లేదు. ఆవిడకి ఎంతో మాట్లాడి చెప్పి ఆవిడికి తీసుకొని వచ్చి అక్కడ పెట్టించి తిరిగి మా మీద ఇలా చేస్తున్నారని చెప్పి అధికార పార్టీ వర్గాలు చేస్తున్నారు సార్. అలా అని చెప్పేసి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం కూడా జరిగింది. సార్ ఇలా చేస్తే మాకు ఎలాగా ఏంటి అని అంటే వారు మా దగ్గర నుంచి ఆశించింది ఏంటంటే బండికి ఎంత చొప్పు అని చెప్పేసి ఇస్తే మీ యూనియన్ ఎంతమంది అయితే ఉన్నారో 220 బళ్ళు ఉంటాయి సార్. మా ఈ 220 బళ్ళుకి గాను మీరు ఇంత అని చెప్పేసి రోజుకి నెల వచ్చేసరికి 40,000 50,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే మా 12 బళ్ళు తీపించడం అనేది జరుగుద్ది అని చెప్పేసి చెప్పడం జరిగిందనండి. ఆ రకంగా చేస్తా ఉన్నారండి. మళ్ళీ తిరిగి ఇలా అడిగినందుకు మాఫియా అని చెప్పి పేరు పెట్టారండి. గత 40-50 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా వాళ్ళు మమ్మల్ని మాఫియా అని చెప్పేసి చిత్రీకరించి వారు మమ్మల్ని చూపించి ఇలా ఈ విధంగా చూపిస్తూ ఉంటే మేము మొన్న పేపర్లో చదివామండి. 2 కోట్ల డీల్ అని చెప్పి అధికార పార్టీ నేతలు అని చెప్పేసి వేశారు సార్. దానికంటే ఇది మాఫియానా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సార్. మాకు రోజుకు వచ్చేది 500-600, దాంతోనే మా పిల్లల్ని చూసుకుంటాం, వాళ్ళని చూసుకుంటాం చేస్తూ ఉన్నామండి. గత హయాంలో మాకు ఎటువంటి లేదు. మా నాన్న చేస్తున్న దాంట్లో నేను వెళ్ళి ఇప్పుడు బతుకుతున్నా ఏ ఇది లేకుండా. ఈ అధికారం వస్తే నాకు ఏదైనా కొంచెం దీనికి అంటూ మున్సిపాలిటీ కార్డు కానీ అలా కల్పిస్తారని నమ్మకంతో నా ఫస్ట్ ఓటు నేను టీడీపీకి వేయడం జరిగిందండి. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ అధికార నేతలు ఇలా చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించామండి. ఈ రకంగా చేస్తారని అయితే నేను అనుకోలేదు సార్. నా ఓటు వేస్ట్ అయిందని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నానండి. ఆయన చేసేదానికంటే మాఫియా మనం ఇది కాదనండి. ఈ రకంగా వాళ్ళు చేస్తామంటే మేము 12,000 చొప్పున 12 బళ్ళు తీయమని చెప్పేసి మేము ప్రశ్నించినందుకు మమ్మల్ని ఒక ముద్దాయిలుగా ఇచ్చేసి మమ్మల్ని చేస్తూ ఉన్నారండి.
మాకు దయించి మా వెనకాల మాకు ఎవరైతే అండదండగా ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శులు మన సిహెచ్ బాబురావు గారు కానీ కాశీనాథ్ గారు కానీ ఆయన వాళ్ళ అడుగుజాడల్లోనే మేము నడుచుకుంటాం. ఇలాంటి కేసులకు కానీ ఎటువంటి భయాందోళనకు మేము చెందాం. ఇటువంటి పోరాటాలు ఇంకెన్నైనా చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా మేము ఇది చేస్తున్నాం సార్. విజయవాడ నగరంలోని హాకర్స్ అంతా కూడా తమ సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ లెనిన్ సెంటర్ వేదికగా ఆందోళన బాటపట్టారు. అధికార పార్టీ నేతల వేధింపులు ఎక్కువని తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నారు. గత కొన్నేళ్లుగా తరతరాలుగా బీసెన్ రోడ్లో చేపల మార్కెట్ వద్ద తమ బిజినెస్లు చేసుకుంటే అధికార పార్టీ నేతలు స్థానిక ఎమ్మెల్యేల ప్రోద్బలంతో తమను చాలామంది ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నో ఏళ్ళుగా వ్యాపారాలు చేసుకున్న తమను వీధిన పడేస్తే తాము ఆత్మహత్యలు చేసుకునేందుకైనా సిద్ధమని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారైతే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.